బోధన్ డివిజన్ అధ్యక్షులు ఏదైతే దాదాపు వారం రోజుల నుంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతూ ఉన్నారని న్యూస్ రావడం జరిగింది. దీనిపై మేము వెంటనే తెలంగాణ విద్యార్థి పరిషత్గా స్పందించి బుక్ స్టోర్లో బుక్స్ అమ్ముతున్నారు కావున మాకు తల్లిదండ్రులు కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. విచ్చలవిడిగా పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బుక్స్ అమ్ముతున్నారు. ఏదైతే మేము దానిపైన స్పందించి బుక్స్ అమ్ముతున్న స్కూల్లోకి వెళ్ళి మేము చూడడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే దీనిపై నాకు సరిగా అవగాహన లేదు, నాకు ఏమైనా ఆర్డర్ కాపీ ఉంటే చూపెట్టాలా, నేను ఆపలేను, అట్లా ఇట్లా అనడం జరిగింది. కావున అవగాహన లేనటువంటి ఎంఈఓ గారు విద్యాశాఖలో ఉండడం దేనికని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారు దీనిపైన స్పందించి ఎంఈఓ గారిని ట్రాన్స్ఫర్ చేసి కొత్త ఎంఈఓని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఏదైతే ఆర్డర్ కాపీ ఉందో ఆర్డర్ కాపీ కూడా మేము తీసుకురావడం జరిగింది. దీనిపైన స్పష్టంగా బుక్స్ అమ్మరాదనే నిబంధనలు ఉన్నాయి. అలాగే నో ప్రాఫిట్ నో లాస్ కింద అమ్మొచ్చని ఉంది. కానీ ఏదైతే వీళ్ళు నిబంధనలు ఏ విధంగా పెడుతున్నారంటే, ఇంకొకటి బహిరంగంగా మార్కెట్ ఎంపిక 3 విభిన్న బుక్ స్టోర్లలో వాళ్ళు కొనే విధంగా పేరెంట్స్కి స్వేచ్ఛ అనేది కల్పించాలి. వీళ్ళు ఎక్కడ కూడా కొనొచ్చు, 3 బుక్ స్టోర్లు అన్న వాళ్ళు పేర్లు రాసి ఇవ్వాలి. కానీ వీళ్ళు అలా చేయకుండా కొంటే మా దగ్గరే కొనాలి, వాళ్ళు కిరాయి సెటర్ ఏర్పాటు చేసి దాంట్లో బుక్స్, స్టేషనరీ బుక్స్, అలాగే యూనిఫామ్స్, టై బెల్ట్ అన్నీ కూడా మా దగ్గరనే కొనాలని బలవంతం పెడుతున్నారు. ఇవే బయట మనం ఎక్కడైనా కొంటే దాదాపు 1600 నుంచి 2000కు వచ్చే బుక్స్లను వీళ్ళు 5000 నుంచి 6000, 10,000 వరకు అట్లా విచ్చలవిడిగా వీళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. ఇది విద్యాన వ్యాపారం అనేది మాకు తెలుస్తలేదు. కాబట్టి దీనిపై వెంటనే డిఓ గారు స్పందించాలి, అలాగే కలెక్టర్ గారు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పైన ఈ యొక్క దోపిడీ అరికట్టాలని మేము కోరుతున్నాం. ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారో మన బోధనలో, వాళ్ళు బంగారాలు తాకట్టు పెట్టి మరి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకు బుక్స్ కొనియడం కానీ చేస్తున్నారు. కానీ వీళ్ళు వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి ముక్కు పిండి మరి డబ్బులు వసూలు చేసి వాళ్ళకు కొనమంటున్నారు. దాదాపు 100% వాళ్ళకు ఫీజులు అనేది భారం అవుతుంది. దానికి బదులు ఇంకా వీళ్ళు ఒక 50 నుంచి 60% ఇది బుక్స్ కొనాలా నిబంధనలు పెట్టడం సరికాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనిపైన వెంటనే సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే మేము రాబోయే రోజుల్లో కాదు, దాదాపు 2-3 రోజుల్లో డిఓ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.